శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 11వ భాగం పృథు చక్రవర్తి కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ప్రజలందరూ ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్తున్నారు. మహారాజా, ధర్మ నష్టం, దానివల్ల అనావృష్టి, దాని మూలాన పాడి పంటలు నశించాయి. సన్యములు, ఓషధులు జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యాలమైపోయాము. అందరూ అడవులకు వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అన్నం ధాన్యమూలం, అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడవై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు. వారి ఘోష విని ఒక్క క్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకొని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడవు. అది చూసి భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాలని పరిగెత్తుతుండగా చక్రవర్తి వెంట వెళ్ళుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా భూమి మహారాజుతో, రాజా, స్త్రీవధ పాపం అని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజల స్థితి ఏంటి? నీవు ఎలా పాలిస్తావు? ఒక్కసారి ఆలోచించవా అని అన్నది. అప్పుడు పృథు చక్రవర్తి భూమితో, ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు. అందర్నీ కాపాడడానికి నిన్ను చంపడం పుణ్యమే కాని పాపం కాదు. వారి స్థితి తర్వాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడను నేను. వారిని సుఖంగా పాలించడం నాకేం కష్టం కాదు అని అన్నాడు. అప్పుడు భూదేవి పృథు చక్రవర్తితో, సరే, అయితే ఒక ఉపాయం చెప్తాను, విను. దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది. సస్యాలు, ఓషధులు నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఓషధులు, సస్యాలు ఆవిర్భవిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి అని అనగానే పృథు చక్రవర్తి భూదేవి మాట విన్నాడు. సరే అన్నాడు. స్వయంభూను దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూతన శోభతో పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కనుపండుగా ఉంది. ఆ పాలతో దేవదైత్య కిన్నరాదులకు, మృగాలకు, మానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసిన ఆహారం సమకూరింది. అలా భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి సరసురరంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథ్వీ అనే పేరు వచ్చింది. ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఎలాంటి పాపము అంటదు. తేజస్సు, సమృద్ధిగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు. ఆ పృథు చక్రవర్తికి అంతర్ధి, వార్ధి అని 2 కొడుకులు. వారిలో అంతర్ధికి శిఖండి అనే భార్యయందు హవిర్ధానుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి అగ్ని వలన పుట్టిన ధిషణ అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచడం వల్ల ప్రాచీన బర్హి అని ప్రసిద్ధుడయ్యాడు. అతనికి సముద్రపుత్రి అయిన సౌవర్ణయందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు 10 మంది పుట్టారు. వారు భేదము లేని పద్ధతిలో ధర్మ ప్రవర్తనులై 10,000 సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు ఈ విధంగా అడుగుతున్నాడు. గురువర్యా, ప్రచేతసులు సముద్ర మధ్యమున అంతకాలం తపస్సు చేయడానికి కారణమేంటి? ఆ కథ వినాలని ఉంది అని అడుగగా
పరాశరముని ఈ విధంగా చెప్తున్నాడు. ప్రాచీన బర్హి ఇంద్రుడిలాగా భూవలయమును ధర్మవైభవంతో పాలించాడు. తన మాట జవదాటక భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడు ఈ విధంగా అన్నాడు. మీరు ధర్మ సమైక్యముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేదీ ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చేయండి అని చెప్పగా వారు అందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరండి ఇస్తాను అని అన్నాడు. అప్పుడు వారు కమలా మనోరమణ, జగదేక పవిత్ర చరిత్ర, సరోజనేత్ర, శుభాలోకన, సకల లోకపాలన, కరుణాపయోనిధి, మాకు ప్రజాపతి ప్రాభవం అనుగ్రహించు అని కోరారు. మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడయ్యాడు. అలా విష్ణువు వల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యము నుంచి వెలుపలికి వచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండడం వల్ల దేశం అరాచకమై చెట్లు తెగ పెరిగి భయంకరారణ్యమైపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు సొబగుతో మోహినీ దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారి వద్దకు వచ్చి సమర్పించి ఈ విధంగా అన్నాడు. మీరు దేశమందు లేకపోవడం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండడంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసైపోయాయి. తపస్సు చేసిన మీ వంటి వారికి దీర్ఘకోపం కూడదు. చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది. పేరు మారిష. ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడు అనే పేరున ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునయంగా చెప్పగా ప్రచేతసులు అంగీకరించి చంద్రునితో ఈ విధంగా అన్నారు. ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణ ప్రసారముచే పెరగడమేమిటి? అది వివరించు అని అనగా చంద్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ విష్ణు పురాణంలోని 11వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.